నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈరోజు వీడియోలో అండి, ఈరోజు మనకి మహాశక్తివంతమైన రథసప్తమి అండి. అది కూడా మనకి 22 సంవత్సరాల తర్వాత వచ్చే శక్తివంతమైన రథసప్తమి. మనకి సంవత్సరానికి 24 సప్తమిలు ఉంటాయండి. అందులో మనకి ఇప్పుడు వచ్చిన ఈ రథసప్తమి అనేది చాలా విశేషం, మహాశక్తివంతం కూడా. అలాంటి రోజున మన రాత్రిపూట అంటే పొద్దున్నుంచి మనకి ఏదైనా పనులుండి చేసుకోవడానికి కుదరలేని వాళ్ళు కూడా రాత్రి 12 గంటల లోపు ఈ చిన్న పని చేసి చూడండి ఫ్రెండ్స్. నిద్రపోవడానికి ముందు ఖచ్చితంగా మీ జీవితంలో 7 రోజులలో కొత్త వెలుగు అనేది ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు. కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి. ఈ గురువుగారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు. ఈయన ఫోన్ నంబర్ 9347293375. మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన. అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి. అది కూడా కొన్ని రోజులలోనే. అంటే భార్యాభర్తల మధ్య గొడవలు, విదేశీ ప్రయాణం ఆలస్యం అవడం, ప్రేమ, పెళ్లి, సంతానం లేకపోవడం, కోర్టు సమస్యలు, గృహము మరియు కుటుంబ సమస్యలు, ధనం అనేది చేతిలో నిలబడకపోవడం, నమ్మిన వ్యక్తి మోసం చేయటం, స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి. అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా. మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈరోజు రథసప్తమి అండి. అంటే ఆ సాక్షాత్తు సూర్య భగవానుడు మన కంటికి కనిపిస్తూ మనకి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వగలిగే ఒక శక్తివంతమైన రోజు అని కూడా చెప్పవచ్చు. మన నిజంగా అండి నేరుగా కనపడే దైవం ఎవరు అనంటే మనకి ఈ సూర్యచంద్రులు మాత్రమేనండి. ఈ సూర్యచంద్రులని మనం ఎంత బాగా అయితే మనం ఒక మేనిఫెస్టేషన్ మనంటే ఉదయాన్నే లేవగానే సూర్య నమస్కారం చేయటం కానీ, సాయంత్రం పూట వెన్నెల కింద అంటే చందమామ కింద కూర్చొని మనం మాట్లాడే ప్రతి విషయము కూడా ఆ విశ్వానికి వినపడుతుందండి. అంటే సూర్యచంద్రులకు వినిపిస్తుంది. అలాంటి రోజున అలాంటి పరిహారాలతో పాటు ఈరోజండి ఈ రథసప్తమి రోజున మనకి ఈ సూర్య భగవానుడండి 7 గుర్రాల మీద ఆయన రథంతో అంటే ప్రయాణం చేయటానికి మొదలుపెట్టిన రోజు అని కూడా చెప్పవచ్చండి. అందువల్ల అలాంటి రోజున ఎంత వెలుగైతే ఈ ప్రపంచానికి కలుగుతుందో అలాంటి ఒక వెలుగు అనేది మనందరి జీవితంలో కూడా కనిపించాలి అని అంటే కనుక ఈరోజు చాలామంది అండి ఆ రథసప్తమి రోజున చాలామంది ఇంట్లో పూజలు చేయటం, నాన్ వెజ్ తినకుండా ఉండటం, ఇంటి ముందు పెద్ద పెద్ద ముగ్గులు వేసుకొని సూర్య భగవాన్ని ఆహ్వానించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఇంట్లోనే చిక్కుడుగాయతో మా సూర్య భగవానుడికి రథాలు చేసి పూజ రూమ్లో పెట్టడం అనేది కూడా జరుగుతుంది. ఇంకా అక్క నాకు పొద్దున్నుంచి కూడా నాకు ఈ పరిహారాలు చేయడానికి ఏమీ కుదరలేదు అని అనుకున్న వాళ్ళు ఇప్పుడు రాత్రిలోపు ఈ చిన్న పని మాత్రం చేసి చూడండి ఫ్రెండ్స్. రాత్రి 12 గంటల లోపైనా సరే మీరు ఈ పరిహారం చేసుకోవచ్చు. నిజంగా ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అని అంటే 7 రోజులలోనే కొత్త మార్పులు అనేవి, కొత్త వెలుగు అనేది మన జీవితంలో రావడానికి అవకాశం అనేది ఉంటుందండి. ఇంకా ఏం చేస్తారు అని అంటే ఈరోజు రాత్రిలోపు మీ ఇంట్లో అండి మీకు లభ్యంగా మీ ఇంట్లో తమలపాకు ఉంటే కనుక తమలపాకును తీసుకోండి ఫ్రెండ్స్. అలా లేని వాళ్ళు తమలపాకులు మాకు ఇప్పటికిప్పుడు అంటే ఎలా దొరుకుతాయి అక్క, మాకు లేవు మా ఇంట్లో అని అనుకున్న వాళ్ళు ఏం చేయాలనేది కూడా నేను తెలియజేస్తాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. చిన్న తమలపాకు తీసుకోండి. అందులో మీరు ఏం చేస్తారు అనంటే సూర్య భగవానుడి రూపాన్ని అంటే సూర్య భగవానుడి చిత్రపటాన్ని గీయండి పసుపుతో ఆ తమలపాకు మీద. అలా గీసిన తర్వాత కింద ఏం రాస్తారు అనంటే 7 అనే ఒక నెంబర్ వేయండి ఫ్రెండ్స్. 7 గుర్రాలతో ఆయన ప్రయాణం చేయడం అనేది మొదలుపెట్టారు కాబట్టి ఆ 7 అనే సంఖ్యకి ఆ 7 గుర్రాలు కూడా రంగురంగుల వర్ణాలతో ఉండటం అనేది జరిగిందండి. అందువల్ల అంటే దానికి అర్థం ఏంటి అని అంటే మన జీవితంలో కూడా రంగురంగుల విషయాలు అనేవి అంటే అద్భుతాలు అనేవి జరగడానికి అవకాశం అనేది ఉంటుంది. అందువల్ల మీరు 7 అనే సంఖ్యని వెయ్యండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇమేజ్లో చూపిస్తున్నాను చూసారా, ఇట్లాగా పసుపుతో మీరు చిన్న సర్కిల్ వేసుకొని మీకు సూర్యుడు మనకి ఎలా అయితే కనిపిస్తున్నారో అలాగా సూర్య భగవానుడి రూపాన్ని పసుపుతో మీరు చేత్తో అయినా సరే వేసుకోవచ్చు, లేదంటే చిన్న బట్స్ లాంటివి ఏదైనా తీసుకొని అయినా సరే తమలపాకు మీద మీరు ఇలా వేయండి. వేసిన తర్వాత ఆ చిత్రపటానికి కింద
7 అనే సంఖ్యని, 7 అంటే 7 గుర్రాలకి సంబంధించిన సంఖ్య కాబట్టి ఆ 7 కూడా మనం 7 అని వేసేదానికంటే 777 అనే ఒక నెంబర్ని వేసుకోండి ఫ్రెండ్స్. నిజంగా 7 అంటేనే మనకి చాలా శక్తివంతమైన నెంబరు. అలాంటిది 777 అనే నెంబర్ని ఈరోజు వేసుకోండి ఆ సూర్య భగవాన్ చిత్రపటానికి క్రింద. అలా వేయటం వల్ల ఈ 3 సంఖ్యలు కూడా కలిపితే మనకి ఏమొస్తుంది అంటే 3 అనే సంఖ్య వస్తుంది. అంటే 7 7 14, 14 7 21. ఆ 3 అనే నెంబర్ అనేది మనకి దేన్ని సూచిస్తుంది అని అంటే నిజంగా త్రిమూర్తులను సూచిస్తుందండి. అందువల్ల 777 అనే సంఖ్యను వేసినా కూడా చాలా మంచిది. అలా వేసిన తర్వాత ఆ తమలపాకుని మీరు ఏం చేస్తారు అని అంటే మీకు ఏదైతే కనుక మీ జీవితంలో ప్రకాశవంతమైన మార్పు అనేది రావాలి అని మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో ఆ కోరికని మనసులో అనుకుంటూ ఆ తమలపాకుని మీరు ఏం చేస్తారనంటే మీ ఇంటి బీరువాలో కానీ లేదంటే కనుక మీ మనీ పర్స్ ఉంటుంది కదా ఆ మనీ పర్స్లో అయినా సరే ఈ తమలపాకును పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఈరోజు రాత్రిలోపు అక్క మా ఇంట్లో తమలపాకు లేదు అని అనుకున్న వాళ్ళు మీరు చేయటం అనేది స్కిప్ చేయకండి. ఏం చేయాలి అని అంటే మీరు ఒక వైట్ కలర్ పేపర్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్. ఈ వైట్ కలర్ పేపర్ కూడా నిజంగా అలాంటి ఒక పేపర్ మీద కూడా మీరు ఈ పసుపు రంగుతో సూర్యభగవాన్ చిత్రపటాన్ని అయినా సరే వేయచ్చు. అలాగే 777 అనే నెంబర్ని కూడా కింద రాయండి. రాసి ఆ పేపర్ని కూడా చక్కగా ఒక 2 నిమిషాల పాటు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని అనుకుంటూ ఆ పేపర్ని మడిచి మీ మనీ పర్సులో కానీ లేదంటే కనుక మీ బీరువాలో కానీ పెట్టి చూడండి ఫ్రెండ్స్. నిజంగా ఈరోజు చాలా అంటే చాలా శక్తివంతమైన రోజు. ఎవ్వరు కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా మీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి ఈజీ అయిన మెథడ్ కాబట్టి వాళ్ళకి మీ దగ్గర పసుపు అనేది ఇప్పుడు లేదు, ఒక పసుపు అనేది దేవుడి రూమ్లో ఉంది తీయడానికి కష్టం అని అనుకున్న వాళ్ళు ఒక ఎల్లో కలర్ మీ దగ్గర పెన్ కానీ స్కెచ్ కానీ ఉంటున్నా కూడా మీరు ప్రయత్నించవచ్చు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. నమస్తే.